త్రిపురాంతకం ఎంపీపీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించారు. అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆళ్ల సుబ్బమ్మ విజయం సాధించారు. ఒక విధంగా కూటమి కుట్రలన్నీ కూడా అక్కడ పటాపంచలైపోయాయి. ఉదయం నుంచి మనం అక్కడ హై టెన్షన్స్ చూస్తున్నాం. మన ప్రతినిధి శ్రీనివాస్ అక్కడ ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఏ విధంగా ఎలక్షన్ జరిగింది? ఒక విధంగా అక్కడ హై టెన్షన్ ఉండింది ఉదయం నుంచి. అక్కడ ఎమ్మెల్యే తాటిపర్చి కూడా అక్కడికి రావడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయి? సక్సెస్ఫుల్ గా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ ప్రజాస్వామ్యం గెలిచిందని గట్టిగా చెప్పే విధంగా ఎంపీటీ సభ్యులు వ్యవహరించారని చెప్పొచ్చు. వాస్తవానికి ఎంపీటీసీకి సంబంధించి ఈ ఎంపీపీకి సంబంధించి 18 స్థానాలు ఉంటే దాదాపు ఇద్దరిని జైల్లో పాలు చేసి దాన్ని కైవసం చేసుకుని కుట్రలు పన్నారు. అప్పటికే 8 మందిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు లాక్కున్న పరిస్థితుల్లో ఈ రోజు మాత్రం నిజంగా ఎంపీటీసీ స్థానాలు ఎంపీటీసీ అభ్యర్థులు ఉన్న వాళ్ళు నిజంగా సెల్యూట్ కొట్టే విధంగా కూడా వాళ్ళు ప్రవర్తించారని చెప్పొచ్చు. అత్యంత సంచలనంగా మారిన విషయం, ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఎవరైతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆళ్ల ఆంజనేయ రెడ్డిని మీద కేసు పెట్టిన కుటుంబంలో ఉన్నటువంటి ఎంపీటీసీనే అదే ఆళ్ల ఆంజనేయ రెడ్డి భార్య ఆళ్ల సుబ్బమ్మకి ఓటు వేసి ఎంపీపీ అభ్యర్థిగా గెలిపించడం అనేది నిజంగా సంచలనంగా మారినటువంటి విషయం. అంటే కూటమి ప్రభుత్వం, కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో కుట్ర చేసి జైలుకు పంపించారో ఆయన ఎంపీపీ ఆయన భార్యని ఎంపీపీగా గెలిపించడంలో ఎవరైతే కేసు పెట్టారో అదే కుటుంబంలో ఎంపీటీసీ కావడం అనేది నిజంగా చాలా ఆసక్తికరమైన విషయం, చాలా సంచలనంగా మారిన. అంటే కూటమి నేతల ఒత్తిళ్లకు లొంగి ఆ కుటుంబం ఏదైతే కేసు పెట్టిందో ఎంపీటీసీ, అదే కుటుంబంలో ఎంపీటీసీ జైలు పాలినటువంటి ఎంపీటీసీ సంబంధించినటువంటి భార్యని ఎంపీపీ గెలిపించడం అనేది నిజంగా చాలా ఆసక్తికరంగా చెప్పవచ్చు. అంటే ఎంపీటీసీలు అందరూ కూడా ప్రలోభాలకి బెదిరింపులకి లొంగిపోతారనుకుంటే కూడా మనం ఇది కరెక్ట్ కాదని కూడా ఈ ఎంపీపీ ఎన్నిక నిజంగా రుజువు చేసింది చెప్పొచ్చు.